భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేసిన శ్రీనగర్ కాలనీవాసులు తాము పడిన కష్టాలు బాధలను కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ శుభోదయం శుభాకాంక్షలు అందరికి కూడా భోగి సందర్భంగా మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి దగ్గర కూడా యత్భావం తత్వవతి అంటే మీరు ఏదనుకుంటే అది జరుగుద్ది. మీరు అనుకోవాలి కానీ జరగదనే ఒక సమస్య రాకూడదు. మీరు మంచి కోరికను కోరుకుంటే మంచి జరుగుద్ది. అలాగే ఆత్మవాణాన్ని కృష్ణ పరమాత్మ చెప్పాడు అంటే నేను సర్వశక్తివంతుడిని. అది మీరు ఈరోజు సంకల్పం చేసుకోండి. మీరు ఏ పనైనా కూడా 100% కనుక తలుచుకుంటే అది కంపల్సరీ అవుతుందని ఈ యద్భావం తత్వంతో మీరు అందరూ కూడా ఈ కొత్తగూడెం రూపురేఖల్ని మార్చాలని. కొత్తగూడెం అంటేనే రోజు కొత్త నవీనంగా ఆలోచిద్దాం. ఏదైతే ఈ సంకల్పం ఉంటుందో ఈ సంకల్పంతో మనం కాదు మన వల్ల 10 మందికి ఉపయోగపడాలని కొత్తగూడాన్ని ఎప్పుడు కూడా నూతనంగా చూస్తామని చెప్పి మీరందరూ కూడా నూతన తరానికి మీరు సందేశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను సవీనంగా మనవి చేసుకుంటాను. వీళ్ళందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ ప్రపంచంలోనే ఆధ్యాత్మిక దేశం భారతదేశం యొక్క ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి మాసానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు దసరా దీపావళి తర్వాత ఏదైతే అమావాస్యకు కార్తీక మాసం ఉంటుందో ఆ కార్తీక మాసం నుండి మరి మకర సంక్రమణం సూర్య భగవానుడు జరిగే వరకు ఏదైతే వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కార్తీక మాసం నుంచి ఉదయమే కార్తీక దీపోత్సవం నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ముఖ్యంగా సూర్య భగవానుడితోనే భారతదేశం యొక్క మాసాలు మరి ముఖ్యంగా ధనుర్మాస బ్రహ్మాండంగా సూర్య భగవానుడి ధనురాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం మకర రాశిలోకి వచ్చే వరకు జరిగే ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమాలు మనందరికీ తెలిసిందే. ఈ పవిత్ర పుణ్యమాసంలో మరి మనమందరం మంచిగా ఉండాలని మన కుటుంబాలు ఇందాక పెద్దలు చెప్పినట్టు మన ప్రాంతం మన ఊరు కూడా ఒక భారతదేశంలోనే ఒక విశిష్టత ఉన్న ప్రాంతం. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి పుణ్యక్షేత్రం మరి మన కలాపనే ఉంది. అరణితం ప్రవహించే గోదారమ్మ తల్లి కూడా మన పక్కనే ఉంది. కాబట్టి వారి యొక్క మహాసింధులు మనందరికీ చెలవేళలా ఉండాలని కొత్తగూడెం దినదినాభివృద్ధిలో సమాజ నిర్మాణంలో మనవంతు పాత్ర కూడా ఉండాలని అందుకు కంకరబద్దులై ఈ భోగి మంటల సందర్భంగా ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని అదే విధంగా వాసుదేవుడిని భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఈ రోజున ఈ భోగి పండుగ సందర్భంగా మన శ్రీనగర్ ప్రాంత కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇట్లాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి పండుగకి కూడా ఈ ప్రాంగణంలో చేసి మన శ్రీనగర్ ఐక్యతని చాటుకోవాలని చెప్పి అలాగే పండుగ భోగి పండుగ సంక్రాంతి కనుమ పండుగ కూడా మీరందరూ కూడా కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకుని అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం మంచి